నేను పవిత్రుణ్ణి పవిత్రుణ్ణి అని చాలా ఆనందపడుతూ ఉన్నాడంట. పడుతూ ఉన్నప్పుడు 11వ వచనం, త్రప్పుతాసును తప్పురాలు గల సంచియు ఉంచుకుని నేను పవిత్రుడును అగుదునా. నువ్వు పవిత్రుడు అని చెప్పుకుంటే పవిత్రుడివి. నువ్వు పవిత్రుడు అని చెప్తున్నావు, తప్పురాళ్ళు ఉన్నాయి, తప్పు త్రాసు ఉంది. ఈరోజు ప్రియ సహోదరులారా, మనం కూడా ఎలా ఆనందపడుతూ ఉంటామంటే నేను క్రైస్తవుణ్ణి అని మనం ఆనందపడుతూ ఉంటాం. తెల్ల బట్టలు వేస్తాం, బొట్టులు తీసేస్తాం, అవకాశం ఉంటే బంగారానికి చౌలీలు ఉంగరాలు అన్నీ తీసేసి మనం ఎవరమని చెప్పుకుంటాం అంటే క్రైస్తవులమని చెప్పుకుంటాం. మనం విడిచిపెట్టవలసింది ముందు ఇవి కావు. ముందు మనం విడిచిపెట్టవలసింది ఏమిటి అంటే అన్యాయాన్ని విడిచిపెట్టాలి. మనం ఏం విడిచిపెట్టాలంటే దుర్మార్గాల్ని విడిచిపెట్టాలి. మనము మీకాలాగా మనకి వచ్చే నాశనాన్ని గుర్తు తెచ్చుకొని మనము బాధపడి మారు మనసు అనేది పొందాలి. అయితే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాను, ఆ సమయం అయిపోతూ ఉంది. మీరు చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం మీరు తీయక్కర్లేదు, కానీ మోషేని పొదల్లో నుంచి ఒకరు పిలుస్తూ ఉన్నారు. అది ఒకవేళ మోషేకి వినపడకపోతే మోషే గొప్ప నాయకుడు అయ్యేవాడా? సమూయేలుని ఒక అతను పిలుస్తూ ఉన్నాడు, సమూయేలా అని. ఒకవేళ సమూయేలు వినకపోతే గొప్ప ప్రవక్త అయ్యేవాడా? అంటే దేవుడు పిలుపుకి ఎవరైతే లోబడ్డారో, అబ్రహాము లోబడ్డాడు కాబట్టి విశ్వాసములకు తండ్రి అయ్యాడు, మోషే లోబడ్డాడు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడు, సమూయేలు విన్నాడు కాబట్టి లోబడ్డాడు కాబట్టి గొప్ప ప్రవక్త కాదు, ఏమయ్యాడండి? ఏంటో వాక్యం మీకే కదా, మీరే చెప్పండి, అది కూడా అంటారా? ఏమయ్యాడు ఆయన? సమూయేలు ఆయన పదవి ఏమిటి? సమూయేలు పదవి. అయితే ప్రియ సహోదరులారా, మీరు పరిశీలిస్తూ ఉన్నప్పుడు దేవుడి మాటకి ఎవరైతే లోబడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్పవారైనట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరులారా, నీవు కూడా గొప్పవాడివి కావాలి అంటే నువ్వు చేయవలసిన విషయం ఏమిటి అంటే దేవుడు పిలుస్తున్న పిలుపు విను. సమూయేలులాగా ఒకవేళ నీకు అర్థం కాకపోతే నీ దైవజనుడిని అడుగు. సమూయేలుకి ఎవరో పిలిచారు, అర్థం కాల, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నన్ను ఎవరో పిలుస్తున్నారు, నువ్వేనా అంటే నేను కాదు, ఈసారి పిలిస్తే నువ్వేమంటావంటే నేను రెడీగా ఉన్నాను, చిత్తగించుము అని అంటూ ఉంటాడు. ఈరోజు సేవకుడు కూడా ఈ రాజ్య సువార్త ద్వారా మీకు ఏం ప్రకటిస్తున్నామంటే దేవుని పిలుపుని మీరు వినండి. దేవుని పిలుపు విన్న అబ్రహాము గొప్పవాడయ్యాడు. దేవుడి పిలుపు విన్న అక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే గొప్ప నాయకుడు అయ్యాడు. దేవుడి పిలుపు విన్న సమూయేలు గొప్పవాడయ్యాడు. ఈరోజు నీవు కూడా దేవుని పిలుపుని వినగలిగితే నువ్వేమవుతావంటే గొప్ప క్రైస్తవుడు అవ్వగలుగుతావు. ఈరోజు వాక్యం ఎందుకు వినాలి అంటే నువ్వు గొప్ప క్రైస్తవుడు కావాలి అంటే వాక్యాన్ని ఖచ్చితంగా వినవలసిందే. అయితే ప్రియ సహోదరులారా, నేటి కాలపు ప్రజలు ఎలాగ ఉన్నారో ఒక వచనాన్ని చూద్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. 3వ అధ్యాయము 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఆ రోజు ప్రజలే కాదు, ఈ రోజు ప్రజలు కూడా అలా లేరు. ఇది చెప్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చూస్తే సమాజం ఏమైనా మారిందా అంటే మారలా. మీకా ప్రవచించిన తర్వాత యేసుక్రీస్తు ప్రవచించడానికి ఎంతకాలం ఉందంటే 800 సంవత్సరాలు ఉంది. అప్పుడు జనాల్లాగా ఇప్పుడు ఏమైనా మారారా అని యేసుక్రీస్తు చూస్తే అప్పటికి కూడా మారలా. అందరూ పనికి మాలిన వారయ్యారు. తర్వాత వేషధారుల వలె ఉన్నారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియ సహోదరులారా, ఇలాంటి రాజసువార్తల ద్వారా, ఇలాంటి క్రీస్తు సంఘాల ద్వారా, ఇలాంటి దైవజనుల ద్వారా మేము ఈరోజు ఉన్న సమాజానికి, ఈరోజు ఉన్న జనాలకి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మీరు ఎప్పుడైనా చూడండి, కొత్తగా పెట్టిన బారులు ఎక్కడైనా జనాదరణ తక్కువ ఉండిద్దా? నా ప్రశ్న అర్థమైందా? బార్ల దగ్గర జనాలు ఎలా ఉంటారు? చాలా తండోపతండాలుగా ఉంటారు. కొత్తగా ఉన్న మంచి స్కూల్లో విద్యార్థులు ఎలా ఉంటారు? తండోపతండాలుగా ఉంటూ ఉంటారు. అయితే మీకు అర్థం కానిది ఏమిటి అంటే దేవుని యొక్క సంఘంలో జనాలు అంత తండోపతండాలుగా ఉండరు. అంటే చెడుని ఇష్టపడినంత విధముగా ఈరోజు మంచిని ఇష్టపడే వాళ్ళు లేరు.
అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఈ సువార్త సభలో నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మంచిని ఇష్టపడడం నేర్చుకోవాలి, దేవుని పిలుపును అంగీకరించడం కూడా నేర్చుకోవాలి. ఈరోజు ఎవరైనా కూడా దేవుడి పిలుపు మీకు అర్థమైతే, దేవుని వాక్యము మీకు అర్థమైతే మీరు ఎక్కడ చేరాలి అంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. పరిశుద్ధులు ఏమవ్వాలంట అంటే ఈరోజు వాక్యము ఎవరైతే విన్నారో, వాక్యము ఎవరైతే గ్రహించారో, ఎవరైతే దేవుడి పిలుపు సరైనదే, నా ప్రవర్తనే సరైనది కాదు అని ఎవరికైతే అర్థమయ్యిందో వాళ్ళు ముందు సంఘములో చేరాలి. సంఘములో చేరిన తర్వాత అతను ముందు ఏమవ్వాలంట? పరిశుద్ధుడు అవ్వాలా. ఆ పరిశుద్ధుడు తర్వాత ఏమవ్వాలంట? సంపూర్ణుడు అవ్వాలా. ఈరోజు సంఘాల్లో పరిశుద్ధుడు కనబడట్లా. ఈరోజు సంపూర్ణమైన పరిశుద్ధులు అస్సలు కనబడట్లా. నిజమంటారా అబద్ధం అంటారా? మీకా కాలంలో ఎలాగ జనాలు ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారని మీరు చెప్పారు కదా. కానీ దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడంటే జనాలందరినీ మార్చాలి, వాళ్ళ మనసులను మార్చాలి, వాళ్ళని నాకు అనుకూలమైన ప్రజలుగా ఉంచాలి, వాళ్ళని నేను దీవించాలి అనే కోరిక ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన సువార్త అనే వాక్యము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, సంఘము అనే వాక్యము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దైవజనుడు వాక్యము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే పిలుపుకు లోబడ్డావా, అబ్రహాము వల్ల గొప్పవాడు అవుతావు, మోషే వలె గొప్పవాడు అవుతావు, సమూయేలు వలె గొప్ప ప్రవక్త అవ్వడానికి, గొప్ప యాజకుడు అవ్వడానికి అవకాశము ఉంది. ఒకవేళ నువ్వు పిలుపుకు లోబడలేదా, నువ్వు పరిశుద్ధుడివి ఎప్పటికీ కాలే. మనం పరిశుద్ధుడు అవ్వడం ఎంత అవసరమో ఆ పరిశుద్ధతలో ఏం పొందాలంట? సంపూర్ణత అంటే పరిపూర్ణత అంటారు కదా, కంప్లీట్. ఈరోజు బాప్తీసం తీసుకున్న అయ్యగారు ముంచేశారు, ఇంకా నాకు సంఘానికి ఏమీ సంబంధం కూడా. ఒక్కోసారి అయ్యగారులు కూడా అలాగే చేస్తూ ఉంటారు, ముంచాలా అంటారు. ముంచిన తర్వాత వాళ్ళని ఏం పట్టించుకోరు. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే ఈరోజు నువ్వు మారాలి, మారి సంఘంలో ఉండాలి, సంఘంలో పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు ఏమవ్వాలంటే సంపూర్ణుడు కూడా అవ్వాలి. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా, నేను సంపూర్ణుడు అయ్యానా లేదా? ఒక్కోసారి రోజు ఉదయమే లేచి చేతులు చూసి అద్దాన్ని చూసి మన అందాన్ని పరిశీలించుకున్నట్లుగా నీ పరిశుద్ధతను ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? మనం ఎలాంటి వాళ్ళము అంటే మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడనమాట, నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు చూడవు కానీ ఎదుటివాడి కంటిలో దూలం కాదు, నలుసమ్మా. ఏంటమ్మా? నలుసు. అంటే ఈరోజు మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే మనలో ఉన్న లోపాలు మనం ఏం చూడం, మన దృష్టి అంతా కూడా ఎవరి మీద? ఎదుటి వాళ్ళ మీదే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మారాలి, నువ్వు సంఘంలో ఉండాలి, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, నువ్వు పరిపూర్ణుడివి అవ్వాలి. అలా అయినప్పుడే అక్కడ చెప్తున్నాడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందిద్ది. ఈరోజు నిజముగా మన సంఘాలు ఎందుకు అభివృద్ధి పొందట్లేదు అంటే పరిశుద్ధుడిగా బతకడానికి ఎవరు సిద్ధపడడం లేదు. అయితే చివరిగా ఇంకా నా సమయం అయితే అయిపోవచ్చింది. చివరిగా ఒక విషయాన్ని నేను తెలియజేసి ఇంక ఈ వాక్యాన్ని ముగిస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయం కదమ్మా, 7వ అధ్యాయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ ఒక కొరత వచ్చిందని మీకా చెప్తున్నాడు. ఊరు చూశాడు, ప్రజలను చూశాడు, అధికారులను చూశాడు, ప్రవక్తలను చూశాడు. ఇదంతా చూశాక మీకాకు ఒకటి అర్థమైంది. ఏంటో తెలుసా? 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను. నీకు వలేసేది ఎవరంట? సహోదరులే. అయితే ప్రియ సహోదరులారా, మీకా అక్కడ ఏమి కొరత ఉంది అంటున్నాడంటే భక్తుడు కొరత ఉన్నాడంట. ఏమి సమృద్ధిగా ఉంది? పాపము సమృద్ధిగా ఉంది, పాపులు సమృద్ధిగా ఉన్నారు, భక్తులు కొరత ఉంది. ఈరోజు నేటి సమాజంలో ట్రెండింగ్లో కూడా ఏం కొరత ఉందో తెలుసా మీకు? పెట్రోల్ డీజిల్ కొరత ఉంది, అంతేనా? ఆ పెట్రోల్ డీజిల్ కొరతను అలాగా సరిచేయడానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే పరిశుద్ధుడు కొరతను సరిచేయడానికి ఆ పని దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే క్రీస్తు ప్రభు సంఘాలకి మాత్రమే అప్పచెప్పాడు. ఈ సంఘంలో ఉన్న దైవజనులు మీకా వలె సంఘస్థుల కోసం ప్రయాసపడాలి. ఆ సంఘ సభ్యులు ఏం చేయాలి అంటే దైవజనుడి యొక్క బోధన వినాలి. వీళ్ళు ఇరువురు కూడా ఏమవ్వాలి అంటే క్షేమము
అభివృద్ధి రెండూ కూడా చెందాలి. అయితే ప్రియ సహోదరులారా, అక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, పండ్లు వెతుకువాడు వలె నేను వెతుకుతున్నాను, కానీ నాకు ఒక్క పరిశుద్ధుడు కూడా, ఒక్క పరిపూర్ణుడు కూడా, ఒక నీతిమంతుడు కూడా నాకు దొరకట్లేదే అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎలాంటి వారు ఉన్నారంటే, దేశంలో నీతి లేదు, ప్రజలలో మోసం ఉంది, అధికారులలో అన్యాయం ఉన్నది, కుటుంబాలలో విశ్వాసము కూడా లేదు. ఎలాంటి పిల్లలు వస్తారంటే, తల్లిదండ్రులకు విరోధముగా మాట్లాడే పిల్లలు ఉంటారు. ఎలాంటి పిల్లలు ఉంటారంటే, తల్లిదండ్రులను మోసాలు చేసే పిల్లలు ఉంటూ ఉంటారు. కాబట్టి మీకా ఏమో తప్పు చేస్తే శిక్ష తప్పదు అని ప్రకటించాడు. యేసుక్రీస్తు ఏం ప్రకటించాడంటే, తప్పు చేసిన ప్రతి మనిషికి కూడా రక్షణ చాలా అవసరం. మీకా శిక్షను ప్రకటించాడు, యేసు ఏం ప్రకటించాడంట? రక్షణను ప్రకటించాడు. మీకా కాలంలో భక్తుడు లేడు, కానీ యేసు రెండవ రాకడలో ఖచ్చితంగా అనేక భక్తిపరులు కావాలని ఎవరు ఎదురు చూస్తున్నారంటే, దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు అది నీకు గుర్తెరిగినట్లయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. చూడండి, నిర్మాతలు సినిమాలు తీసేది దేనికోసం? లాయర్లు కేసులు చేసేది దేనికోసం? దర్శకులు కథలు చేసేది దేనికోసం? హీరోలు హిట్లు కొట్టేది దేనికోసం? డాక్టర్లు చదివి హాస్పిటల్ పెట్టేది దేనికోసం? వాళ్ళందరూ కూడా వాళ్ళ పనిని చాలా చక్కగా చేస్తూ వెళ్తున్నాడు. క్రైస్తవుడు దేనికోసం అంటే ఏం చెప్తారు మీరు? క్రైస్తవుడు దేనికోసం అంటే దేవుని పిలుపును వినడం కోసం. క్రైస్తవుడు దేనికోసం అంటే పరిశుద్ధతను సంపాదించుకోవడం కోసం. క్రైస్తవుడు దేనికోసం అంటే ఆ పరిశుద్ధతను పరిపూర్ణుడుగా చేసుకోవడం కోసం. ఆ పనిలో మనం అందరము కూడా నిమగ్నం అవ్వాలని తెలియజేస్తూ, దేవుడు పిలిచిన పిలుపుకి మీరు లోబడుతూ, అనేకులు కూడా మీరు మీ జీవితంలో దేవుడి పిలుపుకు లోబడండి. మీ సంఘములో ఉన్న దైవజనుడు పిలుపే ఎవరి పిలుపు? దేవుని పిలుపు. అలా ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వారి కుటుంబాలు అభివృద్ధి పొందుతాయని తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ దేవుని పిలుపుకు లోబడాలని, రేపటి రోజు ఎవరైనా వచ్చి మీ స్థానిక సంఘంలో పరిశుద్ధులు ఎంత అంటే కొరత చూడకూడదు. ఎంతమంది ఉండాలి? అనేకమైన పరిశుద్ధులు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ, ఇటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహిస్తున్న దైవజనులు, ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, తదుపరి దైవజనులకు, అదేవిధంగా వేదిక కిందనున్న వేదిక పైన ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.